చౌటుప్పల్ మండల కేంద్రంలో సిఐటియు పరిశ్రమల యూనియన్ కార్మికులతో ఎండి పాషా అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశంలో ఫిబ్రవరి 16 సమ్మె పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో సిఐటియు పరిశ్రమల యూనియన్ కార్మికులతో ఎండి పాషా అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశంలో ఫిబ్రవరి 16 సమ్మె పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుందని తప్ప పేదలు, కార్మికులు, రైతులు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానాలపై ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, మండల కన్వీనర్ ఆదిమూలం నందీశ్వర్, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు గడ్డ వెంకటేష్, నాయకులు యాదయ్య, కృష్ణ, శ్రీను, సత్యం, రాఘవారెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక చట్టాలను రద్దు చేసినది. ఈ మధ్యకాలంలో తెచ్చిన 4 లేబర్ కోడ్లలో అంతకుముందు 29 చట్టాలను రద్దు చేసి ఇవాళ లేబర్ కోడ్ తెచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ లేబర్ కోడ్ కనుక అమలైతే ఇవాళ పరిశ్రమలో పనిచేసే కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా అది ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి ఉన్నది. కార్మికులు సమ్మె చేసే హక్కులు కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. మరొక వైపు కార్మికుల పని గంటలను కూడా పెంచిన పరిస్థితి ఉన్నది. 8 గంటల వరకు ఇప్పుడుంటే రానున్న రోజుల్లో యాజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ 12 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు యాజమాన్యాలకు ఎవరుగా కల్పించిన పరిస్థితి ఉన్నది. ఇదే కాదు, ఈ మధ్యకాలంలో రవాణా రంగ కార్మికులకి, డ్రైవర్లకు ఇవాళ కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కొత్తగా సెక్షన్ 106 క్లాజులు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. మోటార్ వెహికల్ యాక్ట్లో చేంజెస్ తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. సమస్త కార్మికులని నష్టం చేసే విధానాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది. అందుకే అన్ని వర్గాల కార్మికులు ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని. వాళ్ళ రైతులకు నష్టం చేసి గతంలో నల్ల చట్టాలు తెచ్చిన పరిస్థితి ఉన్నది. లిఖితపూర్వకంగా ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి రాసిచ్చిన ఇవాళ చట్టాలను